నేను బిశెట్టి మహేశ్వరరావు. కొద్దిగట్టిగా. నేను ఈ జ్ఞానంలోకి మా కోడలు ఇంప్రెషన్ మీద నేను ఈ జ్ఞానంలో దిగాను. మా కోడలు ఆవిడకి విపరీతమైన నొప్పులు, విపరీతమైన ఇదిగా ఉండడం వల్ల ఆవిడ జ్ఞానంలోకి జీకే గారుతో దీంతో అనుభవంతోనే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మా ఈ గ్రామంలో మా ఇంటి మీదనే ఒక పిరమిడ్ పెట్టడం జరిగింది. ఆ పిరమిడ్ పెట్టడం వల్ల ఆవిడ పూర్తిగా మొత్తం చాలా ఇదిగా చేస్తూ మొత్తం కళ్ళు తెరవండి పర్లేదు. అది ఇదిగా జరుగుతూ ఉండేది. తర్వాత ఇంచుమించుగా మేము పౌర్ణమి జ్ఞానాలు ఇంచుమించు ఒక 10 దాకా నిర్వహించాం. అందరూ కూడా సంతృప్తిగా ఉంటుంది. మా పిరమిడ్‌లోకి అందరూ ఇంచుమించుగా ఓ 10 మంది, 15 మంది దాకా మామూలుగా వస్తున్నారు. తర్వాత పౌర్ణమి రోజు మాత్రం ఎక్కువతో వచ్చి జ్ఞానం క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. దానికి తగిన ఇది మాకు ఇది ఒక రకమైన చాలా ఎక్స్‌పీరియన్స్‌గా మంచి మేలు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇది నేను ముఖ్యంగా చెప్పవలసిన విషయం. నా ఆరోగ్యానికి మాత్రం తిరుగులేదండి. నిజంగా జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా ఇదిగా నేను తయారయ్యాను. అనుమానం లేకుండాను. ఎక్కువ కాళ్ళు పీకులు ఉండేవి. తర్వాత అనేక రకాలుగా ఇదిగా ఉండేది. అయినా ఏది లేకుండా కూడా నేను ఇప్పుడు హాయిగా చాలా ఫ్రెష్‌గా ఉంటూ మంచి ఇదిగానే ఉంటున్నాను. స్పాండిలైటిస్ వచ్చిందని అన్నారు కదా అప్పుడు మెడ నొప్పి. ముఖ్యంగా మెడలో కొట్టినండి బాగా ఇబ్బంది పెట్టేది. కానీ అది ఆటోమేటిక్‌గా ఎలా సెట్ అయిందో అర్థం అవ్వలేదు. కానీ చిన్నది మాత్రం ఉంటుంది. ఎందువల్ల అంటే తలగడ లేకుండా పడుకోమంటారు. తలగడ లేకుండా నేను ఎప్పుడు పడుకోలేను. అయినా సరే ఇప్పుడు అది ఆ ఇబ్బంది ఏమి లేకుండా హాయిగా నిద్ర పడుతుంది. ఈ జ్ఞానం ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా ఒక పావుగంట పడుకునే ముందు నేను జ్ఞానం చేస్తున్నాను. చేయడం వల్ల ప్రశాంతంగా అలా నిద్ర పడుతుంది. హాయిగా నాకు ఇబ్బంది లేదు. తెల్లవారు మళ్ళీ 5 గంటలకు కరెక్ట్‌గా మా కోడలు ఇన్సూరెన్స్ ఇచ్చి ఫోన్‌లోను 5 గంటలకు టైం పెట్టింది. టైం పెట్టిన వెంటనే నేను లేచిపోవడం, వెంటనే పాస్కెళ్ళడం, పాస్కెళ్ళిన వెంటనే మళ్ళీ పిరమిడ్‌లోకి వచ్చేయడం, మళ్ళీ ఖచ్చితంగా గంట జ్ఞానంలో ఉంటున్నాను. అందువల్ల గంట నా వయసు 70 సంవత్సరాలు 70 నిమిషాలు ప్రయత్నం చేస్తున్నాను. కానీ కొంచెం ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు మళ్ళీ పాస్ నిమిత్తం వల్ల గంటతో సరిపెట్టేసి ఖచ్చితంగా గంట మాత్రం ఏం అనడం లేదు. గంటకి మాత్రం కంపల్సరీగా ఉంటూ జ్ఞానం మాత్రం చేస్తున్నాను. మీ పిరమిడ్ పేరు? పిరమిడ్ పేరు ఆత్మజ్యోతి పిరమిడ్ చౌడవాడ, అనకాపల్లి డిస్ట్రిక్ట్. కోటపాడు మండలం. ఓకే, ఇక్కడికి ఎవరైనా రావచ్చు. ఇక్కడ ఎంతమైనా వచ్చి ఎంతమందికైనా సరే ఇక్కడ ఆదరణ ఉంది. వచ్చి జ్ఞానంలో కూర్చొని మాతో సహకరించి పూర్తిగా మీ యొక్క ఆరోగ్యాన్ని కుదిరిపరుచుకుంటారని మరీ ప్రార్థిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సూపర్. అది ఫ్రెండ్స్, విన్నారా ధ్యానం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.